హాయ్ అండి, దిస్ ఈస్ వర్ణ. వెల్కమ్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు. ఈరోజు బేబీ పొటాటోస్తో ఒక మంచి పులావ్ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ పులావ్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పీల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బేబీ పొటాటోస్ని ఇందులో మనం వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బేబీ పొటాటోస్ మాడిపోకుండా మంటను లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని పొటాటోస్ అంతా కూడా మనకి లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు కూడా మనం వీటికి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన పొటాటోస్లోకి కొద్దిగా కసూరి మేతిని కూడా మనం యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కసూరి మేతిని వేసుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల పొటాటోస్కి ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన పొటాటోస్ని ప్లేట్ తీసుకొని అందులోకి మనం తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ నేను పలావ్ని కుక్కర్లో చేస్తున్నాను అండి, మీరు ఓపెన్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇందులోని హోల్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఈలోపు మనం చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 పచ్చిమిర్చి, ఒక 10 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడ వేసుకున్నానండి. ఇదే పేస్ట్తో మీరు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది ఎక్కడ మాడిపోకూడదండి. సో మాడిపోకుండా మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు ఈ మసాలా పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి టమాటా అంతా కూడా మగ్గి మెత్తగా ఉడికే వరకు కూడా దీన్ని మగ్గించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా మనం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెరుగు మొత్తం కూడా ఇందులో బాగా కలిసిపోయే వరకు కూడా మనం బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూజ్ చేయట్లేదండి, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. నార్మల్ రైస్ని యూజ్ చేసినా కూడా బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను
2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను ఇందులో వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటోస్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పులావ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ రైతా అండి. రైతాతో మనం దీన్ని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. పికిల్ ఇష్టపడే వాళ్ళు ఆవకాయ పికిల్తో కనుక మనం ఈ బేబీ పొటాటోస్ పులావ్ తీసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ఇష్టపడతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. If you like this video, please like, share and subscribe. Thank you.